ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ గాయ్స్ అందరికీ. నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి అప్డేట్ని తీసుకొని వచ్చాను. అది ఏంటంటే టీఎస్ఆర్టీసీలో ఒక ఐటీఐ కాలేజ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయిందండి. ఈ సంవత్సరం ఐటీఐ కాలేజ్లో అడ్మిషన్స్ కోసం మన స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో భాగంగానే ఆర్టీసీ నుంచి మన వీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, అది మీకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలు చూడండి. హైదరాబాద్, వరంగల్లోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడుల్లో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది. అంటే జూన్ 10వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కాగా లిమిటెడ్ సీట్లు ఉండడంతో ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ సూచించారు. 2 ఏళ్ల వ్యవధి శిక్షణ కాలంలో మోటార్ వెహికల్ పెయింటర్ ట్రేడ్లు అందుబాటులో ఉండగా ఏడాది కాలం పాటు కోర్సుల్లో మెకానిక్, డీజిల్, వెల్డర్ ప్రవేశాలు కల్పించనున్నారు. మోటార్ మెకానిక్ వెహికల్, డీజిల్ మెకానిక్ ట్రేడ్లకు 10వ తరగతి అర్హత కాగా మిగతా వాటికి 8వ తరగతి విద్యార్హతగా నిర్ణయించారు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు చక్కగా ఉపయోగపడతాయి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్తు అందించడంతో పాటు తక్కువ వ్యవధిలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలను సంస్థ ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం గల ఆర్టీసీ అధికారులచే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్ సౌకర్యం కల్పిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు, అంటే మీరు హైదరాబాద్ ఐటీఐ హకీంపేటలో ఒక ఐటీఐ ఉందండి, అందులో చేయాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి 0402345003 నెంబర్కి చేయాలి. వరంగల్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు, ఒకవేళ మీరు వరంగల్లో ఉన్న టీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో చేయాలనుకుంటే 9849425319, అలాగే ఇంకొకటి 8008136611 సంప్రదించాలని సూచించారు. చూడండి, ఇది మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ గారు. ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. ఆయన కోరిక మేరకే టీఎస్ఆర్టీసీలో ఐటీఐ కాలేజ్ అనేది ప్రారంభించారు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలామంది ఐటీఐ చదువుతున్నారు కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండటం లేదు. అందుకనే మన సంస్థలోనే ఆర్టీసీలోనే ఐటీఐ స్టార్ట్ చేసి వాళ్ళకి మంచి నాలెడ్జ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కాలేజీని స్టార్ట్ చేశారు. కాబట్టి ఎవరైనా చేయాలనుకునేటోళ్ళు ఆర్టీసీలో చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది. నేను కూడా ఆర్టీసీ కాలేజీలోనే ఏటీఓగా చేస్తున్నా, తెలుసు కదా మీకు ఆల్రెడీ. నేను అదే కాలేజీలో చేస్తున్నాను కాబట్టి, అంటే ట్రేడ్ ఇన్స్ట్రక్టర్గా 100% మీకు థియరీ క్లాసులు కానీ ప్రాక్టికల్స్ కానీ చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తోని చేపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే ఈ కాలేజీలో జాయిన్ కావాలనుకుంటారో తొందరగా జాయిన్ కండి, ఎందుకంటే చాలా తక్కువ సీట్లు ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత వచ్చి సార్ మాకు సీట్ కావాలంటే దొరకదు. లాస్ట్ ఇయర్ చాలామంది ఇట్లనే డేట్ అయిపోయిన తర్వాత రావడం, లేదా సీట్లు అయిపోయిన ట్రేడ్లు, సార్ నాకు డీజిల్ మెకానిక్ కావాలంటే డీజిల్ మెకానిక్ ఫీల్ అయిపోయినాయి, అప్పుడు లేదు. అట్లా ఇలాంటి సమస్య వస్తుంది. కాబట్టి మీరు 10వ తారీఖు లోపు ఆన్లైన్ చేసుకోండి. ఆన్లైన్ చేసుకునే విధానం గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మళ్ళీ మా టీఎస్ఆర్టీసీ ఐటీఐ వరంగల్ కాలేజీ లోపల ల్యాబ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తారు అనే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను మా మేడం పర్మిషన్ తీసుకొని. ప్రస్తుతం అయితే మీరు జూన్ 10 లోపు ఆన్లైన్ చేసుకొని మీకు ఏమన్నా సమాచారం కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే లేదంటే మా కాలేజ్కి వచ్చేయండి డైరెక్ట్. మా కాలేజ్ అడ్రస్ వచ్చేసి ఆరేపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్కి ఎదురుగా ఉంటుంది, ములుగు రోడ్లో. అక్కడికి వచ్చేయండి. ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజ్, అది జెడ్ఎస్టీసీ అని అంటారు. ఓకేనా? ఇదండి ఇవాళ మంచి అప్డేటు. దయచేసి ఎవరైతే ఫుల్ ఇంట్రెస్ట్ ఉండి నేను ఐటీఐ చేసి జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ కాలేజీ బెస్ట్ ఆప్షన్ అండి. లేదు టైంపాస్గా చేస్తా, నాకు ఐటీఐ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఏ కాలేజీలన్నా చేసుకోవచ్చు. ఎవరైతే మాకు బాగా నాలెడ్జ్ కావాలి, ఐటీఐ అయిపోగానే ఉద్యోగం కావాలి, ఉద్యోగం సంపాదించాలి, ఒకవేళ అవకాశం ఉంటే మిమ్మల్ని ఆర్టీసీలో తీసుకునే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది అనేది మనకు తెలియదు. ఓకేనా? ఇదండి ఈరోజు అప్డేటు. ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, మరిన్ని ఇట్లాంటి అప్డేట్స్ మీకు అందించడానికి నేను రెడీగా ఉంటాను అన్నట్టు. మీరు సపోర్ట్ చేయకపోతే నాకు కూడా అంత మోటివేషన్గా ఉండదు. ఓకే, బాయ్.